హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నాను. మరి మీరు కూడా మీ ప్యాషన్ని ఫాలో అయ్యి నాలాగే అంటే కేక్స్ అనే కాదండి, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే దానిలో చాలా బాగా డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇది లైవ్‌లో చేసిన కేక్ అండి. మొత్తం ఇక్కడి వరకి కూడా మొత్తం లైవ్‌లో చేశాను. ఈ లైవ్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైనా కావాలంటే చూడండి. ఆ బాస్కెట్ వీవింగ్ గానీ, రోజెస్ గానీ, పైన బ్లూ కలర్ గానీ అన్నీ కూడా నేను లైవ్‌లో చేసి చూపిచ్చాననమాట. ఇదొచ్చేసి 2 కేజెస్ వెనిలా కేక్ అనమాట. మొత్తం మీకంతా లైవ్‌లో చేసి చూపిచ్చాను. కేక్ చేయలేదులెండి. కేక్ డిజైన్ మాత్రం చూపిచ్చాను. ఓకేనా? ఎవరికైనా కావాలంటే చూడండి. నేను మళ్ళీ ఫైనల్ ఫినిషింగ్ ఏ విధంగా ఇచ్చాను అనేది చూపిచ్చడం కోసమైతే ఇలా ఒక చిన్న వీడియో రూపకంగా అయితే చూపిస్తున్నాను. ఓకేనా అండి? ఇది ఆల్రెడీ నేను ముందుగా వాడింది ఇది బర్గండీ కలర్‌ది కొంచెం పైపింగ్ బ్యాగ్‌లో N1 నాజిల్‌తో పాటు ఉన్నింది. దాంట్లోనే వైట్ కలర్ వేస్తే ఈ విధంగా షేడ్ అయితే వచ్చింది. నాకైతే చాలా చాలా నచ్చిందనమాట. నాకైతే చూడ్డానికి అదేదో స్విమ్మింగ్ పూల్‌లో ఫ్లవర్స్ అన్నీ తేలుతున్నట్టుగా, సైడ్ బాస్కెట్‌లో ఇవన్నీ ఉన్నట్టుగా రకరకాలుగా అనిపిచ్చింది. మరి మీకెలా అనిపిచ్చిందో ప్లీజ్ నాకు కమెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చిందో లేదో గూడా కమెంట్ చేసి చెప్పండి ప్లీజ్. ఓకేనా? ఈ విధంగా మళ్ళీ లీవ్స్ లాగా ఇచ్చాను. తర్వాత టాపర్ అండ్ పేరుతో సహా అన్నీ రాసేసి ఫినిష్ చేసేసాననమాట. ఇదేంటంటే లైవ్‌కి కంటిన్యూయస్‌గా చేద్దామంటే పవర్ లేకునింది. తర్వాత అప్పటికే 1 అవర్ అయిపోయిందండి కేక్ బయట చేస్తూ ఉండడం. క్రీమ్ గూడా లేకునిందనమాట. అందుకోసం అయితే ఇది తర్వాత పవరొచ్చాక చేశాను. లేకపోతే లైవ్‌లోనే చేసి చూపిచ్చేదాన్ని. ఓకేనా? ఈ విధంగా అయితే ఫైనల్ ఫినిషింగ్ వచ్చింది. నాకైతే చాలా చాలా పర్సనల్‌గా చాలా నచ్చింది. ఇదంతా కొన్ని వీడియోస్ చూసానని చెప్పాను గదండీ! యూట్యూబ్‌లో ఏదైనా చూసి చేద్దామంటే అసలు నాకేది నచ్చలేదనమాట. ఉన్న షార్ట్ టైమ్‌లో చూసుకున్నదేది నచ్చలేదు. ఇది నా మైండ్‌లో ఐడియా ఇలా ఇలా అనుకోని డైరెక్ట్‌గా అయితే చేసేసాననమాట. తర్వాత సిల్వర్ డస్ట్ వేస్తున్నాను. సిల్వర్ డస్ట్ వేశాకైతే అసలు కేక్ లుక్కే మారిపోయిందండి. తర్వాత నేను కస్టమర్‌ని గూడా అడిగాననమాట. సార్ మీకు కొంచెం ఇంకా ఎక్కువ ఏదైనా డెకరేషన్ జేస్తాను. ఒక 50-100 ఎక్కువ చార్జ్ అయినా పర్వాలేదా మీకు అని అడిగాననమాట. ఓకే అన్నారనమాట. అందుకోసం అయితే నేను ఈ విధంగా డెకరేట్ చేశాను. లేదంటే జనరల్‌గా అయితే గ్లేజ్ కేక్స్ అనుకోండి పైన గ్లేజ్ వేసి బేకరీ స్టైల్‌లో చాక్లెట్స్ గ్లేజ్ లేకపోతే చెర్రీస్ ఆ విధంగా సింపుల్‌గా చేసిస్తాను. ఆల్రెడీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుందిలెండి. ఎవరైనా ఫాలో అవ్వకుంటే ఇప్పటివరకి ఒక్కసారైతే నా ఛానల్ చెక్ చేసి మీకు వీడియోస్ గనుక నచ్చినట్టయితే డెఫినెట్‌గా ఒకసారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఓకేనా? మీకు ఈ కేక్ ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ అయితే చేసి చెప్పండి. ఈ విధంగా బటర్‌ఫ్లైస్ అయితే పెట్టేశాను. బటర్‌ఫ్లైస్ ఒక 4-5 పెట్టాననమాట. ఆ రోజెస్ మీద పెడదామంటే రోజెస్ ఎందుకు డిస్టర్బ్ చేయడము అని జెప్పేసి బాస్కెట్ మీద పెట్టాననమాట. మీకు ఫుల్ వీడియో లాస్ట్‌లో ఉంటుంది చూడండి. ఈ విధంగా అయితే కొంచెం ఈ సైడ్స్ ఇంకా నీట్‌గా ఫినిషింగ్ ఇచ్చింటే బావుండేది. అయితే ఆ బ్రౌన్ కలర్ క్రీమ్ అంతా అయిపోయిందనమాట. అందుకోసం అయితే ఈ విధంగా బటర్‌ఫ్లై పెట్టి ఆ క్రీమ్ కనిపిచ్చే చోట కనిపిచ్చను. అంటే క్రీమ్ కవర్ కాని ప్లేస్‌లో పెట్టాననమాట. అది కవర్ అయిపోయింది. నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపిచ్చింది. మనం కేక్ చేయడమే కాదండి, ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే వాటిని ఎలా కవర్ చేసుకోవాలో గూడా నేను చాలా చాలా టిప్స్ అయితే చెప్తున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫైనల్ ఫినిషింగ్ ఈ విధంగా వచ్చింది. ఇది బాయ్ అంటే ఒక అబ్బాయిది కాబట్టి నేనంతా బ్లూ ఉంటే బావుంటుందన్నట్టుగా చేశాననమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. ఓకేనా అండి? ఈ విధంగా ఇదొక హ్యాపీ బర్త్‌డే టాపర్ పెట్టాను. తర్వాత పేరు రాసేసాను. ఫైనల్‌గా అయితే అవుట్‌లుక్ ఈ విధంగా ఉందనమాట. ఓకేనా? తర్వాత కొంచెం వైట్ పర్ల్స్ కూడా యాడ్ చేశాననమాట. ఎవరైనా చూడకుంటే డైలీ నేను లైవ్ 11-12 చేస్తున్నానండి. ఎవరైనా బిగినర్స్, హోమ్ బేకర్స్ ఉంటే డెఫినిట్‌గా ఒకసారైతే చూడండి. మీకేవైనా విషయాలు కావాలన్నా నాకు తెలిసినవైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? ఈ విధంగా అయితే ఫైనల్ ఫినిషింగ్ వచ్చింది. ఈ విధంగా డెకరేషన్ అయితే కంప్లీట్ చేశాను. ఓకేనా అండి? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్?
బాయ్ అండి. ప్లీజ్ లైక్ చేసి కమెంట్ అయితే చేయండి.